జిన్ సాధన అనేది చాలా ఉగ్రంగా ఉంటుంది. హిందూ ధర్మంలో ఎలాగైతే భేతాల సాధనలు ఉంటాయో అదేవిధంగా జిన్ సాధన కూడా ఉగ్రమైన సాధన. ఈ సాధన కేవలం గురు పర్యవేక్షణలోనే చేయాలి. ఈ సాధన చేయడానికి సాధకుడు పౌర్ణమి రోజున ఒక ఏకాంత గదిని శుభ్రం చేసుకొని ఆ గదిలో పడమట దిశ వైపున కూర్చొని ఈ జిన్ యొక్క మంత్రజపం చేయాలి. ఇందులో నియమాలు ఏమిటంటే సాధకుడు 27 రోజుల అనుష్ఠానం చేయాలి. 27 రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి నేలపైన పడుకోవాలి. పూర్తిగా సాత్వికమైన ఆహార పదార్థాలను తినాలి సాధకుడు. మరియు ఈ సాధన కాలంలో పడమట దిశ వైపున తనకి ఎదురుగా ఒక పీట మీద ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి సాధకుడు గుప్తమైన జిన్ను పిలిచే ఆ యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి యంత్రానికి ఎదురుగా ఒక మట్టి దీపంలో చమేలి నూనెను వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. అలాగే ఆ దీపంలో 2-3 మంచి సుగంధం కలిగిన అత్తరు చుక్కలు అందులో వేయాలి. వేసిన తర్వాత అగరబత్తి కానీ సాంబ్రాణి కానీ వెలిగించాలి. మల్లెపూలు, గులాబీ పూలు కూడా ఆ పీఠం మీద పెట్టవచ్చు. నైవేద్య రూపంలో మీరు 11 రకాల మిఠాయిలు పెట్టాలి. ఒక స్వీట్ పాన్ పెట్టాలి. ఒక 11 ఇలాచీలు పెట్టాలి. అలాగే ఆ పీఠం మీద ఒక చెంబులో స్వచ్ఛమైన నీటిని పెట్టాలి ప్రతిరోజు. మరుసటి రోజు ఆ నీటిని ఏదైనా చెట్టు వేర్లలో వేయాలి. నైవేద్యాలు కూడా మీరు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ జిన్ సాధన ఎవరైతే చేస్తారో వారు ముందుగా ఒక రక్షామంత్రం ఉంటుంది. ఆ రక్షామంత్రాన్ని ఒక మాల చదివి ఆ తర్వాత జిన్ మంత్రాన్ని జపించాలి. ఈ జిన్ మంత్రం ఏదైతే ఉంటుందో అది 3 మాలలు జపించాలి. ఇందులో తెలుపు రంగు హకీక్ మాలను వినియోగించి ఈ జపం అనేది చేయాలి. వస్త్రాలు తెలుపు రంగు ఉండాలి. అలాగే సాధన అనేది ఏకాంతంగా చేయాలి. ఈ సాధన చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు. రోజు మంత్రజపం తర్వాత మీరు నిప్పులో కొద్దిగా సాంబ్రాణి అనేది వేయాలి 21 సార్లు. ఈ ప్రకారంగా కనుక మీరు ఈ సాధన చేసినట్లయితే మీకు ఈ సాధన ఆఖరి ఘడియలలో జిన్ ప్రత్యక్షంగా లేదంటే అదృశ్య రూపంలో మీకు ఏదైనా సంకేతం ఇచ్చి మంత్రసిద్ధి కలిగిందన్న విషయాన్ని మీ వరకు సూచన అందిస్తాడు. ఇలా మంత్రసిద్ధి అయిపోయిన తర్వాత జిన్ ద్వారా మీరు చాలా రకాల ప్రయోగాలు చేయవచ్చు. షట్కర్మలు కూడా చేయవచ్చు. కానీ చేసే ప్రయోగాలు మంచికి చేయాలి. చెడు ప్రయోగాలు చేయాలి అనుకుంటే అపాయం జరుగుతుంది. అలాగే ఈ జిన్ సాధన అనేది గురువు లేకుండా చేయకూడదు, సొంతంగా చేయకూడదు. ఎందుకంటే చాలా నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలు తెలుసుకొని ఎవరైనా మంత్ర సాధన చేయాలి అనుకుంటే, అలాగే ఆ జిన్కి సంబంధించిన గుప్తమైన యంత్రము హకీక్ మాల ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి.